యానాదేవి గారు కొద్దిసేపు దీని మీద ఈ మద్యం స్కామ్ వ్యవహారంలో ఇప్పుడు ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు మద్యం కేసు డొలతనాన్ని కల్పిత కథ అన్న విషయాన్ని మరోసారి రుజువు చేసినట్లయిందా? నమస్కారం అండి. నమస్కారం. మీకు పెనల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి వాస్తవాన్ని కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మద్యం కేసు అనేది దొల్లతనమే కాదు, బెడిసికొట్టింది. చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి బేతాళ కథ మొత్తం బెడిసికొట్టింది. అసలు శిశులైన మద్యం కేసులో దొంగ దొరికిపోయింది చంద్రబాబు నాయుడు గారు. బెయిల్ రాక మద్యం కేసులో సాక్షాత్ దొరికిపోయిన తర్వాత 51 రోజుల తర్వాత కన్ను ఆపరేషన్ పేరుతో బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు. అయితే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి పార్టీకి అండగా ఉన్నటువంటి వారు అందరినీ ఏదో విధంగా ఏదో కేసులు ఇరికించాలనేటటువంటి దాంతో ఒక సిట్ అనేటటువంటి ఆయన కూర్చో లేని వాళ్ళ ఒక సిట్ అనేది వేసి ఒక మద్యం బేతాళ కథను తయారు చేసి దాంట్లో ఒకరి మీద ఒకరు అంటే కల్పిత మద్యం కేసులో ఎవరు సాక్షులు కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేకుండా ఒక్కొక్కరు బెదిరించడం, పేర్లు చెప్పించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు సిట్ తీసుకోవడం. ఎంత దుర్మార్గం అంటే కృష్ణమోహన్ రెడ్డి గారి, ధనంజయ రెడ్డి గారికి, గోవిందప్ప గారికి బెయిల్ వస్తే వాళ్ళకు ఎటువంటి ఆధారాలు లేవని బెయిల్ మళ్ళా రద్దు చేయండి అని మళ్ళా కోర్టు. అంటే మీరు అరెస్ట్ చేసినటువంటి కేసులో ఎటువంటి మద్యం కేసులో ఎటువంటి ఆధారాలు కానీ ఏమి లేదు, మీరే డబ్బులు పెడతారు, ఈ డబ్బులు దొరికిపోయింది అంటారు, మీరే పేర్లు చెప్పిస్తారు, ఆ పేర్లలో వీళ్ళందరూ కేసులో ఉన్నారు. ఏదో విధంగా వీళ్ళందరినీ కూడా కేసులు ఇరికించాలనేటువంటి ఒక బేతాళ కథ తయారు చేశారు. కోర్టు 71 రోజులు ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ ప్రతిసారి కూడా కస్టడీకి అడగడము, ఇబ్బంది పెట్టడంతో కోర్టు నిన్న చెప్పింది ఏ ఆధారాలతో మీరు ఇన్ని రోజులు కస్టడీలోకి తీసుకుంటారు. వాస్తవం అసలు ఈ మద్యం కేసే జరగలేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి ఏదో ఒక డైవర్షన్ కేసు పెట్టి ప్రధానమైనటువంటి నాయకులందరినీ కూడా నోరు మూగిస్తున్నటువంటి కేసు ఇప్పిస్తూ తాను చేయాలనుకున్నటువంటిది అన్ని కూడా ఈ రోజు మెడికల్ కాలేజీలు అమ్ముకోవడం కానీ, ఈ రోజు విజయవాడలో భూములు దందాలు చేసుకోవడం కానీ, అమరావతి పేరుతో లక్షల కోట్లు అప్పు చేసి అమరావతిలో ఏది కట్టకుండా నీళ్లు ఎత్తిపోసేటటువంటి పథకాలను కొన్ని వందల కోట్ల రూపాయలు దండుకోవడం కానీ, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళపైన తప్పుడు కేసులు. సాక్షాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఇన్నిసార్లు మొట్టికాయలేసిన సిగ్గు ఎగ్గు లేకుండా కూడా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మద్యం కేసు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసు ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుచరులు, ఆయన హయాంలో జరిగింది. ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యంలో ₹1 కూడా తప్పుదావ జరగలేదు కాబట్టి మొత్తం ప్రభుత్వానికి రావడం వల్లనే ఈ రోజు సంక్షేమ పథకాలన్నీ కూడా వేయడంతో 6 నెలలు అదే శిష్టాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన 6 నెలల్లో ఎన్ని మద్యం కేసులు, ఆయనకి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి కదా. మరి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా వ్యతిరేకించి ఈ మద్య విధానం కానీ, ఇసుక విధానం కానీ, మట్టి విధానం కానీ ఇదంతా కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఆదాయం వస్తుంది, ప్రజలకు పంచుతున్నారు. ఈ విధంగా అయితే మేము కుదరదని తెలుగుదేశం పార్టీకి చెందినట్టు కూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తేవడంతోనే ఈ విధంగా ఏర్లై పారే ప్రైవేటు మద్యం తీసుకొచ్చి ఆయన దందాలు చేస్తూ ఈ రోజు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా తీసుకొచ్చి బెల్ట్ షాపులు, వేలాది బెల్ట్ షాపులు, మద్యం షాపులు పారిస్తూ కోట్లాది రూపాయల వాళ్ళ అనుచరులు, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా దనుకుంటున్నారు. ఇది మద్యం కేసులు జరగాల్సినటువంటి విచారం జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం అనేది ఎక్కడే కానీ ₹1 కూడా ప్రైవేట్ లేకుండా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీన్ని భరించలేనటువంటి ఈ తప్పుడు విధానాలను అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా ఆయన మద్యం కేసులో జైలు వేయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా జైల్లో పెట్టాలని ఒక కుట్రపూరితమైనటువంటి బేతాళ కథ తయారు చేసి దాంట్లో ఒకరి మీద ఒకరు పేర్లు, కనీసం ఒక్క ఆధారం అనేది దొరికిందా? ఈ మద్యం కోసంలో డబ్బులు తీసుకొచ్చారు, కేసులు పెట్టారంటారు, బంగారు కొన్నారని ఒకసారి మాట్లాడతారు, ఆ ఎలక్షన్ కు పంచిందంతా మద్యం కేసారు ఒకసారి. ఎన్ని రోజుకొక మాట, రోజుకొక విధానం, రోజుకొక వ్యక్తి పైన పేర్లు తెప్పించి అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. ఈ రోజు సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలన్నీ కూడా చూస్తున్నాయి. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి దీని విషయంలో తీవ్రమైన ప్రభావం ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు, తప్పుడు విధానాలు ఎన్నిసార్లు నిందలేస్తావు? ఈ రోజు టీటీడీ పైన నిందలేస్తేవి, భగవంతుడు ప్రసాదాల పైన కూడా నిందలేస్తావు చంద్రబాబు గారు. ఇవాళ మేజర్ ఇష్యూ కాబట్టి దాని గురించి ఏసీబీ కోర్టే డైరెక్ట్గా అనుమానాలు తప్ప ఆధారాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించింది కాబట్టి దాని మీద ప్రధానంగా తీసుకున్నాం.